ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీత ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, పామరులు అవలంబించినదియును స్వర్గ ప్రతిబంధకమును అపయశస్సును కలుగజేయనిది అగు ఈ మోహమును ఇట్టి సమయము నీకెక్కడి నుండి దాపురించినది? కష్మలమిదం, పిరికితనము, శోకము, మనోవ్యాకులత్వము మొదలైన వానిని భగవానుడు కష్మలము అని పేర్కొనెను. శరీరమునకు ఏ ప్రకారం మాలిన్యం అంటుకొనుచున్నదో మనుష్యునకు శోక, మోహ, రాగ, ద్వేషాది రూప మాలిన్యమును అంటుకొనుచున్నది. దేహంపై గల మురికిని సబ్బు మొదలగు వాటిచే కడిగివేయినట్లు మనోమాలిన్యమును పరమార్థ బోధచే నివారింపవలెనను. అర్జున్ని కష్మలం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య జ్ఞానోపదేశముచే తొలగింపబడుచున్నది. అనార్య దుష్టం, ప్రపంచంలో రెండు తెగలవారు మాత్రమే కలరు, వారే ఆర్యులు, అనార్యులు అని. సన్మార్గమును అవలంబించువారు, పవిత్రతను చేపట్టువారు ఆర్యులని, అపవిత్రతను కష్మలమును చేపట్టువారు, అంధకారమును వాంఛించువారు అనార్యులని ఈ యొక్క శ్లోకమునందు తెలియజేయబడి ఉన్నది. ప్రతివారు తమ్ము తాము ఏ తెగ ఆర్యులుగా ఉండుటకై ప్రయత్నము చేయ